అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 10వ తరగతి తెలుగులో 6వ పాఠ్యాంశమైన ప్రకృతి సందేశం అనే పాఠ్యాంశానికి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్న టోటల్ గ్రామర్ని మొత్తం ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ టెక్స్ట్ బుక్లో ఒకటి ఇది ఉద్దేశం, తర్వాత కవి పరిచయం, వైసివి రెడ్డి గారు దీన్ని రచించినారు. తర్వాత ఇప్పుడు గ్రామర్లోకి వెళ్దాం. మనకి పేజీలో గ్రామర్ మొదలవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చినారు కదా. ఈ పేరాగ్రాఫ్ సంబంధించి పేరాగ్రాఫ్ చదివి ప్రశ్నలు రాయాలా. ఈ పేరాగ్రాఫ్ ఉంది. నెక్స్ట్ పేజీలో ప్రశ్నలకు ఆన్సర్స్ రాస్తున్నాను నాన్న. ఈ ప్రశ్నలు ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం. పైన ఇంతకు ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకుని తర్వాత ఈ ఇక్కడ వచన కవిత ఉంది. తర్వాత ఈ వచన కవితకు సంబంధించి కింద ప్రశ్నలు ఇచ్చినాడు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఏకవాక్య సమాధానాలు, వ్యక్తీకరణ, సృజనాత్మకతకు సంబంధించి ప్రశ్నలకు సంబంధించి నోట్స్ కావాలని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు కామెంట్ సెక్షన్లో తెలియజేసిన విధంగా నోట్స్ కూడా అప్లోడ్ చేస్తాను. తర్వాత భాషాంశాల్లో పదజాలం, ముకురం అంటే అద్దం, తర్వాత పింకము అంటే కోకిల, నెమ్మి అంటే నెమలి, సరోవరం అంటే కొలను, తర్వాత నెత్తవి అంటే సువాసన, పరిమళం, పుష్పాలు పర్యాయ పదాల్లో పుష్పాలు, కుసుమాలు, విరులు, తర్వాత రజని, రాత్రి, రేయి, తర్వాత కొండ, పర్వతం, గిరులు, అడవులు, అరణ్యాలు, విపినాలు, తర్వాత ఆట, నటన, లాస్యము. తర్వాత నెక్స్ట్ క్రింది పదాలకు సరైన నానార్థాలను గుర్తించండి అంటే అరుణం అంటే ఎరుపు, కుష్టి వ్యాధి, బంగారం. తర్వాత మతం అంటే అభిప్రాయం, శాస్త్రం, సమ్మతి. కొమ్మ అంటే శాఖ, శ్రీ, కోట, బురుజు. నెమ్మి అంటే ప్రేమ, నెమ్మది, నెమలి. గగనం అంటే ఆకాశం, శూన్యం, దుర్లభం. తర్వాత క్రింది పదాలకు సరైన ఉత్పత్తార్థాలను గుర్తించినానంటే పింకం అంటే చాటు నుండి కూయినది కోయిల, అచలము అంటే చలనం లేనిది పర్వతము, పయోధరం అంటే ఉదకమును ధరించినదేంది మేఘము, నఘము అంటే గమనము లేనిది అంటే చెట్టు. నెక్స్ట్ ప్రకృతి వికృతులమ్మ ఇవి. ఓకేనా. ఈ ప్రకృతి వికృతులు ఇక్కడ చూడు మనం చూసుకోవచ్చు. మేఘాలు, మొగులు. తర్వాత ఏముంది సెకండ్లో చూడు, నాట్యం, నట్టువ. తర్వాత కవిత, కయిత. తర్వాత శాసనాలు, శాసనాలు. ఓకేనా. లేకుంటే రాజు, రాయలు, ఇట్లన్నా రావచ్చు. నెక్స్ట్ తర్వాత క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. మతములన్నీ, మతములు ప్లస్ అన్ని ఉత్వసంధి. పూదెనే, పువ్వు ప్లస్ తేనె ప్రాతాది సంధి. లతాలి, లతా ప్లస్ ఆలి సవర్ణ దీర్ఘ సంధి. కొలువైన, కొలువు ప్లస్ అయిన ఉత్వసంధి. నెక్స్ట్ పడ్వారి సంధి. ఓకేనా. ఇవన్నీ పడ్వారి సంధికి సంబంధించిన సూత్రము, ఉదాహరణలు. తర్వాత నెక్స్ట్ పైనుండే పద్వారి సంధి సూత్రము. తర్వాత క్రింది సమాస పదాలను విగ్రహ వాక్యాన్ని రాసి సమాసం పేరు రాయండి. గగన కాంత అంటే గగనం అనేది కాంత రూపక సమాసం. సమత మమతలు, సమతయు కమ మమతయు ద్వంద్వ సమాసం. మేఘమాలికలు, మేఘము యొక్క మాలికలు యొక్క వచ్చిందంటే షష్ఠి తత్పురుష సమాసం. సుందర మేఘములు, సుందరమైన మేఘములు ప్రత్యేకత కాబట్టి విశేషణ పూర్వపద కర్మధార సమాసం. కుటిల బుద్ధి అంటే కుటిలమైన బుద్ధి విశేషణ పూర్వపద కర్మధార సమాసం. తిండి గింజలు, తిండి కొరకు గింజలు చతుర్థి తత్పురుష సమాసం. అనురాగ సాగరం, అనురాగం అనేది సాగరం రూపక సమాసం. తర్వాత బహువ్రీడి సమాసానికి సంబంధించినవి జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. నెక్స్ట్ స్వభావోక్తి అలంకారానికి చెందిన మరికొన్ని ఉదాహరణలు రాయండి. జింకలు విత్తర చూపులు చూస్తూ చెవులు నిక్కబొడుచుకొని చెంగు చెంగుమని గెంతుచున్నవి. జింకల స్వభావం జిత్తుల చూపులు, బిత్తర చూపులు చూడడం, చెవులు నిక్కపొడుచుకొని చెంగు చెంగుమని గెంతడం. ఇవన్నీ సహజమైనవి కాబట్టి ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పబడినది కాబట్టి స్వభావోక్తి అలంకారం. తర్వాత నెక్స్ట్ ప్రాజెక్టు పనికి సంబంధించినది పాఠ్యాంతర పద్యము. ఒకవేళ మీకు పొరపాటున ఇవి కూడా ఇవ్వచ్చు, అందుకే ఒకసారి చూసుకోండి. ఓకేనా. తర్వాత పేరణి నృత్యం. తర్వాత నెక్స్ట్ మొలకల పున్నమి. మన రాయలసీమలో మొలకల పున్నమి అని అంటారు. అనంతపురం జిల్లాలో ప్రత్యేకంగా మొలకల పున్నమి చాలా బాగా చేస్తారు. ఓకేనా. ఈ మొలకల పున్నమికి సంబంధించిన విశేషాలు.
అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు.